ఫిబ్రవరి 5కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అనగా వరల్డ్ క్యాన్సర్ డే. ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన బ్రిక్స్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీలో భారత్ అధికారికంగా చేరింది. త్రిపుర గ్రామీణ బ్యాంక్ తన గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా కో-బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వినియోగదారుల ధరల సూచి ఆధారిత సంవత్సరాన్ని 2012 నుంచి 2024 మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలోకి చేరుకుంది. 13 లక్షల కోట్లకు చేరుకుంది. భూటాన్ క్వీన్ మదర్ గ్వాలుమ్ అసిదోర్జీ వాంగ్మో వాంగుక్ ప్రతిష్టాత్మకమైన 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2025ను అందుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మాన్ సాక్స్ 2026 క్యాలెండర్ సంవత్సరానికి గాను భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాలను 6.7 నుంచి 6.9కు పెంచింది. భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యువ సహకార్, స్వయం శక్తి సహకార్ అనే కీలక పథకాలను అమలు చేస్తోంది. భారత్ మరియు భూటాన్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా 1000 మెగావాట్ల పునత్సాంగు 2 జల విద్యుత్ ప్రాజెక్టును నవంబర్ 2025లో పీఎం మోడీ ప్రారంభించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం దేశంలోని అన్ని ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు తమ ప్రవేశ స్థాయి తరగతుల్లో 25% సీట్లను వెనుకబడిన తరగతులు మరియు అణగారిన వర్గాల పిల్లల కోసం కేటాయించడం తప్పనిసరి. భారత్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల మధ్య ఢిల్లీలో ఇరు పక్షాల స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన నిబంధనలపై సంతకాలు చేశాయి. ఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో ప్రారంభమైన ఆసియా రైఫిల్ అండ్ పిస్టల్ ఛాంపియన్షిప్లో భారత షూటర్ ఈషా సింగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సూర్యుడు 4 శక్తివంతమైన సౌర జ్వాలలను ఉత్పత్తి చేశాడు. నవీన్ కుండి రాసిన కొత్త పుస్తకం రీక్లెయిమింగ్ ఇంక్రెడిబుల్ 2047 నాటికి భారతదేశ పర్యాటక రంగాన్ని $1 ట్రిలియన్ పరిశ్రమగా మార్చడానికి ఒక వ్యూహాత్మక దృక్పథాన్ని అందిస్తుంది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ తన 71వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఐఐఎం ఉదయ్పూర్, హైదరాబాద్లోని టీ హబ్లో ది ఫ్యూచర్ ఇండియన్ డిజిటల్ కాంక్లేవ్ యొక్క 3వ ఎడిషన్ను నిర్వహించింది. గురుగ్రామ్లో 24వ వసంత ఉత్సవం నిర్వహించబడింది. పండించిన ఔషధ మొక్కలకు ఆరిజిన్ సర్టిఫికేట్లను ఆన్లైన్లో జారీ చేయడానికి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఒక డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత సామాజిక శాస్త్రవేత్త ఆండ్రీ బెయిట్లే 91 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. 25 ఏళ్లలో భారత ఎన్నికల సంఘం తొలిసారిగా ఫిబ్రవరి 24న న్యూఢిల్లీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సదస్సును నిర్వహించింది. ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.